కాకినాడలో బీటెక్ విద్యార్థులు సరికొత్త ఆలోచనతో జంగిల్ బుక్ పేరుతో ఆర్గానిక్ ఫుడ్ రెస్టారెంట్ ప్రారంభించారు. తాము 3 ఏళ్లు కష్టపడిన ఫలితమని అన్నారు. ఇండియాలోని గిరిజనులతో తాము సంప్రదించడం జరిగిందని, నాణ్యమైన దినుసులు, నూనెలు, తినుబండారాలు అందించడమే తమ లక్ష్యమంటున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఫారెస్ట్ కేఫ్ అండ్ బిస్ట్రో పేరుతో జంగిల్ బుక్ పేరుతో కాకినాడ జిల్లా కాకినాడలో సరికొత్త ఆలోచనతో బీటెక్ చదువుతున్న విద్యార్థులు కొంతమంది కలిసి కాకినాడ భానుగుడి సెంటర్ సమీపంలో ఈ జంగిల్ బుక్ ఓపెన్ చేయడం జరిగింది. అసలు జంగిల్ బుక్ పెట్టడానికి గల కారణం ఏంటో ప్రస్తుతం మన వద్ద కొంతమంది ఈ నిర్వాహకులు ఉన్నారు. వారిని తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, మీరు బీటెక్ చదువుకున్నారు, అయితే చాలామంది బీటెక్ చదువుకొని వారి ఉద్యోగాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అయితే మీరు ఇంత సరికొత్త ఆలోచనతో జంగిల్ బుక్ అని చెప్పి ఒక ఫారెస్ట్ అట్మాస్ఫియర్తో మీరు పెట్టారు. ఎందుకు అందులో పెట్టడం కారణం? సార్, యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడున్న రోజుల్లో ఎలా ఉందంటే వారం అంతా కష్టపడి ఉద్యోగం చేసినా అటు తిరిగి ఇటు తిరిగి వీకెండ్స్ అని చెప్పి మళ్ళీ ఆ నేచర్ దగ్గరికి వెళ్ళే స్ట్రెస్ తీర్చుకుంటున్నాం మనం. కారణం ఏంటంటే నేచర్కే తప్ప మన స్ట్రెస్ కానీ మన దేనికి కానీ తీర్చే శక్తి దేనికి లేదండి. ఈ వనం ఫారెస్ట్ కేఫ్ అండ్ బిస్ట్రో అంటే మీరు చూసాం ఎంతమంటే నలుగురు కూడా యంగ్, అంటే బీటెక్ చదువుకుని ఉద్యోగం వైపు కాకుండా ఒక ప్రకృతి నైపుణ్యం, అదే ప్రకృతి అట్మాస్ఫియర్ ఎలా ఉండాలి, అలా ఫుడ్ ఎటువంటి ఫుడ్ తినాలనే ఆలోచనతో మీరు మంచి సరికొత్త ఆలోచనతో పెట్టారు. అంటే ఏంటి దీన్ని ఏ రకంగా చూడొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మన జనరేషన్స్ ఉంది. మన జనరేషన్ ప్రతి ఒక్కరు కూడా ఫెర్టిలైజర్స్తో ఉన్న ఫుడ్, ఈ జంక్ ఫుడ్స్, ఇవి మొత్తం ఓవరాల్గా చెప్పాలంటే అన్ని కెమికలైజ్డ్ ఫుడ్స్ తిని మన ఏజ్ లెవెల్ అనేది ఖచ్చితంగా డ్రాప్ అయిపోయింది. ప్రతి హాస్పిటల్ చూసినా ఒక సెర్టైన్ 60 ఇయర్స్ వచ్చింది. నువ్వు నీ లైఫ్ లాంగ్ నీ లైఫ్ అంతా కష్టపడిన డబ్బులంతా కూడా 60 ఇయర్స్ తర్వాత హాస్పిటల్ పెట్టాల్సింది ఈ రోజులు. అదే మనం స్టార్టింగ్ నుంచి చిన్నప్పటి నుంచి మన గ్రోత్ ఈ జనరేషన్ అన్నా సరే సేమ్ చేసి ఆ హాస్పిటలైజేషను, మనకుండే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కొంచెం అయినా తగ్గించాలంటే మనం తినే ఫుడ్ అనేది ఆర్గానిక్గా ఉండాలి. జంగిల్ బుక్ అంటే చాలా డిఫరెంట్గా ఉంది. అంటే చాలామంది ఆలోచన అంటే జంగిల్ బుక్ అంటే ఏంటి, అసలు దీంట్లో ఏమేమి దొరుకుతాయి అన్న ఆలోచన చాలామంది చూస్తారు. ఆ జంగిల్ బుక్ అంటే ఏంటి అసలు మీరు పెట్టడానికి కారణం? సో ఇది ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదండి, ఒక 3 ఇయర్స్ నుంచి మాకు కష్టపడిన కష్టం ఇది. సో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మేము చాలా రీసెర్చ్ చేసాం, చాలా ప్లేస్లకు వెళ్ళాం. అక్కడ రీసెర్చ్ చేసి గిరిజనులతో టైఅప్ అయ్యి జనాలకి మంచి ఫుడ్ ఇవ్వాలి. మనం ఫస్ట్ ఆర్గానిక్ ఫుడ్. ఇది ఇప్పుడు చాలామంది హాస్పిటల్స్కి వెళ్తారు ఫుడ్ పాయిజన్ వల్ల, దీనివల్ల చాలా వల్ల. సో జనాలకి మంచి ఫుడ్ ఇవ్వాలి, అది మా మెయిన్ మోటివ్. దానివల్ల మేము చాప్టర్ 1 అనేది స్టార్ట్ చేసాం, ఆరా హార్వెస్ట్. ఇక్కడ మీకు అన్ని ఆర్గానిక్ అండ్ న్యాచురల్ ప్రోడక్ట్సే దొరుకుతాయి మా దగ్గర. సో అది మేము గ్యారంటీ ఇస్తాం, మీకు మా దగ్గర దొరికేవన్నీ న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ఫుడ్స్ ప్రోడక్ట్స్ అని. చూసాం కదా, ఓవరాల్గా అడవిని తలపించే విధంగా జంగిల్ బుక్ పేరుతో బీటెక్ చదువుకునే విద్యార్థులు వారి ఉద్యోగ అవకాశం వచ్చినప్పుడు కూడా ఉద్యోగాలకు వెళ్లకుండా మేము మా యొక్క థీమ్ ఏవైతుందో, మా యొక్క ఆలోచన భావం ఏదైతుందో దాంతో జంగిల్ బుక్ పేరు పెట్టాము. దీంతో 3 ఏళ్ల కళ ఈరోజు నెరవేరుతుందని చెప్పి ఎవరైతే ఈ జంగిల్ బుక్ నిర్వాహకులు చెప్పే పరిశ్రమ. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా.